ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ అందరికీ ఫస్ట్ జై శ్రీరామ్ అండి. ఈరోజైతే నేనైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాలది ఉద్యాపన అయితే చేస్తున్నాను. అదైతే మీకు ఎలా చేయాలో ఏంటి ఏం చేశానో అయితే మీ అందరితోనైతే నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ఆ ఏడు కొండలవాడు అంటే మనకు ఈ కలియుగాన ఉన్న దేవుడు అని మనకందరి వాడు. కష్టాల నుంచి బాధల నుంచి ఎంతోమంది చాలా వాళ్ళు ఏదేదో సమస్యల నుండి తీర్చేవారే ఆ స్వామి ఈ వెంకటేశ్వరుడు. ఆ స్వామి వారికి అసలు 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి అనేది నేనైతే నాకు తెలిసింది నేనైతే మీకు చెప్తున్నానండి. నేను ఎలా చేశానో మీకైతే చెప్తున్నాను. అంటే నేను 6 శనివారం వరకు అయితే పోస్ట్ చేయలేదండి. 7వ శనివారం నుంచి ఇది మొత్తం చేశాక అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎలా చేయాలి అంటే మనము పిండి ప్రమిదలు ఉంటాయి కదండి, పిండి ప్రమిదలు చేసి పెట్టాలి. 7 పిండి ప్రమిదలు చేసి పెట్టాలి. అది ఆ పిండి ప్రమిదలు ఎలా చేయాలి అంటే బియ్యం పిండి, ఆవు నెయ్యి, పాలు, బెల్లం, అరటిపండు ఇవన్నిటినీ కలిపి మనము ఉండలుగా చేసి వాటిని ఇలా ప్రమిదలుగా పెట్టేసి ఈ వెంకటేశ్వరుని నామం అయితే పెట్టాలి. సో నేను మా అక్క ఇద్దరం కలిసి ఈ పూజ స్టార్ట్ చేసాము. సో ఇద్దరం కలిసి మేము పెట్టాము. సో అందుకోసం అలా ఉన్నాయండి. తర్వాత చూసారు కదండి, అక్కడైతే ఉండ్రాలు లెక్క వాటిని మనం చిమ్నీ అంటామండి. అది ఆ వెంకటేశ్వర స్వామికి అయితే చాలా చాలా ఇష్టం అండి. అలా చేసి నైవేద్యంగా పెట్టండి. అండ్ ఇంకోటి నేను అయితే ఆయనకు వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలా పిండి దీపాలు అయితే నైవేద్యం చేసి అయితే ఆ స్వామి వారికి అయితే నివేదనంగా పెట్టాలి అండి. అండ్ ఆ వెంకటేశ్వర స్వామికి అయితే నేనైతే తులసి మాల వేసాము. అండ్ 7 రకాల ఫ్లవర్స్, అతను అలంకార ప్రియుడు అంటారు కదా. సో అందుకోసమని 7 రకాల పూలతోని నేనైతే తనైతే పూజించాను అండి. అండ్ 7 రకాల 7 లడ్డులు పెట్టాలండి. 7 లడ్డులో మనం బయట షాప్ నుంచి అయినా తీసుకురావచ్చు, లేకపోతే మన చేతులతోనైతే చేయొచ్చు. సో నేనైతే మా ఇంట్లోనే నేనైతే హోమ్ మేడ్ని చేశాను అండి. 7 లడ్డూలు చేసి స్వామివారికి అయితే నైవేద్యం పెట్టాను. అండ్ అదేంటి 7 రకాల ఫ్రూట్స్ అండి. 7 రకాల ఫ్రూట్స్ కూడా స్వామివారికి అయితే పెట్టాలి. అవి ఏంటి 7 రకాల ఫ్రూట్స్ అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను అండి. 7 రకాల మీకు నచ్చిన నేనైతే చూడండి, ఈ యాపిల్ కానీ, దానిమ్మ, జామకాయ, ఆరెంజ్, గ్రేప్స్, వైట్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్, బనానా ఇల్లి పెట్టాను. నైవేద్యంగా అయితే పరమాన్నము, దద్దోజనము, మనం వైట్ రైస్, పులిహోర, దద్దోజనము, పరమాన్నము, వడపప్పు, గారెలు, పానకం. సో చూపించని విధంగా అయితే అవన్నీ పెట్టానండి. 7 రకాల ఫ్రూట్స్ పెట్టాను. సో మీ దగ్గర ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో కిస్మిస్, బాదం, కాజు, ఇలాచి, అంజు, సో ఇవన్నీ ఏదైతే మీ దగ్గర ఏమి ఉంటాయో అవన్నీ కూడా స్వామివారికి ఈ నైవేద్యంగా పెట్టొచ్చు అండి. ఇలా నేనైతే ఇవన్నీ కూడా చేసి అయితే పెట్టానండి. 7 రకాలుగా నేనైతే స్వామివారికి అయితే నైవేద్యంగా అయితే చేసి పెట్టాను. అలాగే స్వామివారికి కూడా మనము తాంబూలం అనేది ఇవ్వాలండి. అన్నీ చేశాక మనము కొబ్బరికాయ నివేదన పెట్టేసి అయితే నేను స్వామివారికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది మనం కొట్టాలండి. నాకైతే అక్కడ ప్లేస్ లేక నేను అవన్నీ కూడా కొంచెము కిందనే పెట్టానండి. మీ దగ్గర అయితే ప్లేస్ ఉంటే అన్నీ కూడా అక్కడ పెట్టొచ్చామండి. చూడండి, నేనైతే అక్కడ తాంబూలం కూడా నేను అక్కడ కింద ఫ్రూట్స్ దగ్గర పెట్టానండి. అక్కడ ఇద్దరం కలిసి చేసాము కాబట్టి సో మాకు కొంచెం ప్లేస్ అనేది కన్సిస్టెంట్గా ఉంది. సో మీకైతే ఏం ప్రాబ్లం చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రతి శనివారం కూడా 7 శనివారం కథ ఉంటుంది కదా, అది వినండి లేకపోతే చదవండి అండి. ఇదంతా చేసిన తర్వాత 7 ముత్తైదువులకైతే మనమైతే తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం ఇచ్చేసి టెంపుల్లో పులిహోర లేని వాళ్ళకు ఉంటారు కదా అండి, వాళ్ళకు లేని వారు
లేని వాళ్ళకు పులిహోర కూడా మనము పంచిపెట్టాలి. అట్లా 7, 8 అట్లా మన ఇష్టం, మనకి ఎంత స్తోమత ఉంటే అంత అట్లా పంచిపెట్టాలి. మన ఇంట్లో కూడా కొందరిని పిలిచి భోజనాలు పెట్టేసి వాళ్ళ అందరికీ కూడా తాంబూలం అయితే ఇవ్వాలండి. భోజనాలు పెట్టేసి ఒకవేళ లేదు మనకు వీలు కాలేదు అంటే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో ఉన్న ముత్తైదువులకు మన ఇష్టం అండి. ఎంత అంటే 7కు ఎక్కువనే కావాలి కానీ 7 లోపల అయితే ఉండొద్దు. సో 7, 8, 11 అంతమంది ముత్తైదులకు మనము తాంబూలం అయితే ఇవ్వాలి. నేనైతే మా ఇంట్లో అయితే అందరినీ పిలిచి ఈ భోజనం అయితే పెట్టి తాంబూలం ఇచ్చానండి. అలాగే మా ఇంట్లో కొంచెం భజన కూడా చేశాను చూడండి. చూడండి, వీళ్ళందరూ అయితే మా ఇంటికి వచ్చిన ముత్తైదులు. అసలు వీళ్ళు ఒక లక్ష్మీదేవి స్వరూపంలో మనం వీళ్ళని భావించాలి. సో వీళ్ళకు నేనైతే పసుపు, కుంకుమ, గంధము వీళ్ళందరూ ఇచ్చి, అక్షంతలు వీళ్ళందరికీ ఇచ్చి నేను తాంబూలం అయితే నేను ఇస్తున్నాను. చూడండి, చూడొచ్చు. నేను పసుపు, కుంకుమ, గంధము అవన్నీ ఇచ్చేసి అన్నీ పెట్టుకుంటూ వస్తున్నా అందరికీ. తర్వాత నేను తాంబూలము వాళ్ళకు ఇస్తున్నాను. సో మీరు కూడా అంతే, ఇంటికి పిలిచైనా తాంబూలం ఇవ్వండి, లేకపోతే టెంపుల్కి వెళ్ళైనా తాంబూలము అవన్నీ ఇవ్వాలండి. ఇలాగ అయితే తాంబూలం అయితే అందరికీ ఇవ్వాలి. దీంతో పాటు నాదైతే 7 వారాల శనివార వ్రతం అనేది నాదైతే కంప్లీట్ అయిపోయిందండి. దేవుడికి అయితే మనమైతే మనసారా స్వామిని కొలిస్తే మాత్రం మన ఏదైతే కోరిక మొక్కుకున్నామో అవన్నీ కూడా స్వామి నెరవేరుస్తాడు. అక్కడ ఉన్న తాంబూలంలో ఉన్న డబ్బులు మనం వెంకట స్వామి టెంపుల్ స్వామివారికి తాంబూలం అయితే ఇచ్చినాం కదండి, ఒక 11 రూపీస్ అక్కడ పెట్టేసి అది మనము ముడుపు ఒక కర్చీఫ్ని పసుపు అంతా రాసేసి అలా అయినా చేయొచ్చు. తాంబూలంతో ఉన్న 11 రూపాయలన్నా స్వామి దగ్గర పెట్టచ్చు. అందరికీ డౌట్ అక్కడ 11 రూపీస్ ఏం చేయాలి అంటే, మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి హుండీలైనా వెళ్ళండి. లేదు ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, ఈ రామాలయం టెంపుల్ కానీ మీరు 11 రూపీస్ అయితే 11 రూపాయల దక్షిణ తాంబూలమే మాత్రం ఉన్న దక్షిణ మాత్రమే మీరు ఆ హుండీలో వేయండి. వేసి వీలుంటే ఆ ప్రదక్షిణ కూడా 7 వారాల శనివార వ్రతం కాబట్టి 7 ప్రదక్షిణలు కూడా చేయండి, అంతా మంచిదే జరుగుతుందండి. సో నేనైతే ఇలా అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే నేనైతే ఇలా చేశాను. అండ్ ఇంకొకటి 7 శనివారాలు చేసిన తర్వాత కూడా మనము వడ్డీ కాసుల వాడు కనుక తను వడ్డీ కాసుల వాడు కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నది అసలు అనుకోవాలండి. తనకి వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆ స్వామికి ఇంకొక వారం మనం ఎక్స్ట్రా చేయాలి. సో 7వ శనివారం వ్రతము అనేది ఈ రోజుతోని మనం ఉద్యాపన చెల్లించుకోవాలి. 8వ వారం మాత్రం ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండాలి అండి. అంటే
వాటర్ కూడా ఏమి కూడా తాగద్దు. నేనైతే మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు. లేదు బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం కాఫీ అలా తీసేసుకోండి. నైట్ స్వామికి ఈ దీపం పెట్టేసిన తర్వాత అప్పుడు సాత్విక ఆహారాన్ని అయితే చేయండి. అండ్ నెక్స్ట్ సండే రోజు, సాటర్డే చేస్తాం కదా, సండే రోజు మాత్రము మాంసాహారాన్ని అస్సలు తినకండి. ఎందుకంటే స్వామివారికి చేసిన తర్వాత నెక్స్ట్ సండే అయితే నేనైతే తినలేదు అండి. సో తినకూడదు అని నేనైతే చాలా మంది పూజ వాళ్ళు చెప్పంగా అయితే నేను విన్నాను. సో ఇదండి మన 7 వారాల ఇదండి మన ఏంటిది వెంకటేశ్వర స్వామి ఇది అండి. మీరు కూడా చేయాలనుకునే వాళ్ళైతే ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్లో చేయండి. నేను అన్నీ కూడా మీకు మొత్తం ఏ డే ఏంటి అనేది మీకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా.